హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం కార్బోనేటెడ్ కాంపౌండ్స్లో థర్డ్ పార్ట్ని చూద్దాము. అదే ఎస్ట్రిఫికేషన్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో ఇథనాల్ ఇంకా ఇథనోయిక్ యాసిడ్ రెండు రియాక్ట్ అయితే ఎస్టర్ ఎలా ఫామ్ అవుతుందో చెప్పడమే ఈ ఎక్స్పెరిమెంట్. సో ఎయిమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఇథనాల్ ఇంకా ఇథనోయిక్ యాసిడ్ని మనం కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్రెజెన్స్లో ఒకవేళ రియాక్ట్ చేస్తే ఎస్టర్ అనేది రెడీ అవుతుందన్నమాట. సో దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏంటి అంటే ఇథనాల్, ఇథనోయిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ H2SO4, టెస్ట్ ట్యూబ్, బీకర్, వాటర్ బాత్ అండ్ డ్రాపర్ అనమాట. సో ఇవన్నీ మనకి ఈ రియాక్షన్కి అవసరం పడతాయి. సో ఇప్పుడు కెమికల్ రియాక్షన్. ఇథనాల్ ఇంకా ఇథనోయిక్ యాసిడ్ని హీట్ చేస్తే కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ క్యాటలిస్ట్గా పనిచేసి ఎస్టర్ అండ్ వాటర్ ఫామ్లో అవుతుందన్నమాట. సో ఇదే రియాక్షన్ మనకి జరుగుతుంది. సో మనము ఫస్ట్ ఈ రియాక్షన్ జరగాలి అంటే ప్రొసీజర్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్లో 1 ml ఇథనాల్ తీసుకోవాలి అండ్ దానికి 1 ml ఇథనోయిక్ యాసిడ్ని యాడ్ చేయాలన్నమాట. సో తర్వాత ఏం చేయాలి అంటే అదే సొల్యూషన్కి మనం కొన్ని డ్రాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ H2SO4ని కేర్ఫుల్గా యాడ్ చేయాలి. టెస్ట్ ట్యూబ్ని వాటర్ బాత్లో పెట్టి స్లోగా 5 minutes హీట్ చేసి డైరెక్ట్ ఫ్లేమ్ అయినది తగలకూడదు. ఓన్లీ వాటర్ని వేడి చేసిన తర్వాత అందులో టెస్ట్ ట్యూబ్ని పెట్టి దాన్ని మనం వాటర్ బాత్ అని అంటాం. అందులో టెస్ట్ ట్యూబ్ని పెట్టి 5 minutes హీట్ చేయాలి. హీట్ అయిన తర్వాత ఒక స్వీట్ స్మెల్ అనేది వస్తుంది అనమాట. ఒక ఫ్రూటీ లాంటి స్మెల్ అనేది వస్తుంది. సో అక్కడే మనకి అర్థమవుతుంది ఏమని అంటే ఎస్టర్ అనేది ఫామ్ అయ్యింది అని చెప్పి. అంటే అలా స్మెల్ వస్తుంది అంటే దాని మీనింగ్ ఎస్టిఫికేషన్ జరుగుతుంది అని అర్థం అనమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ మనకేం చెప్తుంది అంటే ఇథైల్ ఎథనోట్ అనే ఎస్టర్ని ఫామ్ అవుతుంది అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ వాడింది ఇథనాల్ అండ్ ఇథనోయిక్ యాసిడ్ కదా. సో ఈ రెండింటిని కంబైన్ చేసినప్పుడు మనకి ఇథైల్ ఇథనోయేట్ అనే ఒక ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. రియాక్షన్లో ఫామ్ అయ్యే వాటర్ని రిమూవ్ చేస్తుంది. కాబట్టి రియాక్షన్ అనేది వెరీ ఫాస్ట్గా జరుగుతుంది అనమాట. సో ప్రికాషన్స్ అనేది చాలా నెససరీ. ఎందుకంటే మనం ఇక్కడ వాడేది H2SO4 కాబట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. డైరెక్ట్ ఫ్లేమ్ మీద అయితే అస్సలు హీట్ చేయకూడదు. స్మెల్ని కూడా డైరెక్ట్గా ఇన్హేల్ చేయకూడదు, ఎందుకంటే చాలా డేంజరస్ అనమాట. ఎస్ట్రిఫికేషన్ అంటే ఆల్కహాల్ ఇంకా కార్బోక్సిలిక్ యాసిడ్ ఒక రియాక్షన్. యాసిడ్ క్యాటలిస్ట్ ప్రెజెన్స్లో ఎస్టర్ ఇంకా వాటర్ ఫామ్ అవుతాయి ఫస్ట్. ఇది కార్బన్ కాంపౌండ్స్లో చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అనమాట. సో ఎస్ట్రిఫికేషన్ రియాక్షన్ని ప్రాక్టికల్గా అర్థం చేసుకుంటే ఎగ్జామ్లో ఈక్వేషన్ మర్చిపోరు. అసలు కాన్సెప్ట్ క్లియర్ అయితే రియాక్షన్ ఆటోమేటిక్గా రాయగలరు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో నెక్స్ట్ వీడియోలో మనం సాపోనిఫికేషన్ అండ్ అలాగే సోప్ ఫార్మేషన్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.